Dear students, today my class is for 9th class Maths chapter numbers, chapter 1 number system exercise 1.4 all sums. Exercise 1.4 9th class Maths chapter 1 number systems exercise 1.4 all sums. Before going to this class, please subscribe my channel King Classroom. YouTube link is www.youtube.com/king_classroom. Please watch all videos, learn the subject, like the videos, share the videos to your friends, and comment if any requirements, any solution, additional solutions, please give in the comments. I will answer to them. Oh, now coming to the topic is 9th class chapter 1 number system exercise 1.4. In 1.4, first problem is classify the following numbers as rational or irrational. These 5 problems is given here. వీటిని rational numbers are irrational numbers are classify చేయమని. First solution, first one, 2 minus root 5. The sum or difference between a rational number and an irrational number is always irrational numbers. Rational number enta 2 ikkada, irrational number enta square root of 5. So what sum can difference కానీ ఏదైనా సరే irrational number అవుతుంది. And here 2 is a rational number, 3 and 5 is a irrational number. Hence 2 minus square root 5 is an irrational number. Okay. Second problem, 3 plus root 23 minus root 23. So by simplifying this the given expression, we get 3 only. Why? 3 equals to 3 by 1, which is in the form of p by q. Hence is a rational number. ఇక్కడ చూడండి, 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 23 మైనస్ 23 అంటే ప్లస్ 23 మైనస్ 23 మైనస్ 0 అయిపోతాయి. 0 అయిపోయి ఇంక 3 మిగులుతుంది. 3 అనేది రేషనల్ నెంబరే కదా, 3/1 అని రాసుకోవచ్చు కదా p by q ఫార్మాట్లో. అందుకు 3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. నౌ థర్డ్ ప్రాబ్లం, 2√7/7√7. అంటే ఇక్కడ మనకి 2√7/7√7 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q లో ఉన్నాయో లేదో చూడాలి. ఇక 2√7 డివైడ్ బై 5√7√7 అంటే ఏమవుతుంది, √7 క్యాన్సిల్ అయిపోతుంది. డివైడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది, 2/7 ఉంటుంది, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. హెన్స్ ఏ రేషనల్ నెంబర్. సో 2√7/7√7 is a rational number. Okay. Fifth one, 1/√2. 1/√2 ని మనం 1/√2 ని మల్టిప్లై చేయొచ్చు. ఎలాగా, √2/√2. √2/√2 ఆల్వేస్ √2 రెండు క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది కాబట్టి 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు దాని నెంబర్. కాబట్టి మనం 1/√2తో మనం మల్టిప్లై చేస్తున్నాం. 1/√2 √2/√2 అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ √2 ఇంటూ √2 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే. స్క్వేర్ రూట్ వాల్యూ అంత అప్రాక్సిమేట్లీ 1.414/2. సో ఎంత వస్తుంది, 0.702 ఈజ్ ఎ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ విచ్ ఈజ్ ఇర్రేషనల్. హెన్స్ 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. 1/√2 కాదు, √3 అయినా సరే ఇర్రేషనల్ నెంబర్. నౌ ఫిఫ్త్ ప్రాబ్లం, 2π ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు అనేది, 2π అంటే ఎంత, పై వాల్యూ ఎంత, 22/7, దట్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 3.1415. సో 2 into 3.1415. Pi is an irrational number whose value is non-terminating and non-recurring. So 2 is a
rational number. The product of non-zero rational number and an irrational number is always irrational number. So hence 2 pi is an irrational number. So దీంతో ఫస్ట్ ప్రాబ్లం అన్ని సింప్లిఫై చేసేసాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఒకటి ఫస్ట్ వన్. మీరు ఈ ప్రాబ్లం చెప్పే ముందు మీకు ఏదైనా డౌట్ ఉంటే పాస్ చేసుకుని ఆ వీడియో నోట్స్ రాసుకోండి. మీరు ఏదైనా నోట్స్ రాసుకోవాలనుకున్నా అది మీరు రాసుకుని సాల్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పిన వీడియో 1-2 సార్లు విని ఆ తర్వాత పాస్ చేసుకుంటూ ఒక్కొక్కటి బుక్లో రాసుకుంటూ సాల్వ్ చేసుకోండి. సైమల్టేనియస్గా అదే ఇంకొక ప్రాబ్లం కూడా రాయండి. సేమ్ అదే ఎగ్జాంపుల్తో ఇంకో ప్రాబ్లం రాస్తే మీకు ఇంకా డౌట్ క్లియర్ అయిపోతుంది. సింప్లిఫై ద సెకండ్ ప్రాబ్లం. సింప్లిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఎన్ని ఇచ్చారు? 4 ఇచ్చారు. ఒకటి ఫస్ట్ వన్ 3 + √3 2 + √2 బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలా ఉంది కదా. a + b ఇంటూ a c + d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ac అంటే ఇది ఇంటూ ac a + ad bc + bed సరిపోయిందిగా. సో ఆ పద్ధతిలో ఇక్కడ 3 + √3 ఇంటూ 2 + √2 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 3 × 2 తర్వాత 3 × √2 3 అని రాయొచ్చు. తర్వాత √3 × 2 తర్వాత √3 × √2 చూడండి. √3 × √2. సో 3 × 2 ఎంత? 6 ప్లస్ 3 √2 ప్లస్ 2 ఇక్కడ 2 × 2 3 × 2 √3 × 2 అంటే 2 √3 ప్లస్ √3 × √2 అంటే ఎంత అవుతుంది? 3 × 6 6 3 × 2 6 అయ్యి 6 √6 అవుతుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సింప్లిఫై చేయండి. తర్వాత ద సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి 3 + √3 ఇంటూ 3 - √3 యూజింగ్ ద ఐడెంటిటీ a + b ఇంటూ a - b దట్ ఈక్వల్స్ టు a² - b². ఈ ఫార్ములా రూపంలో రాస్తే 3 + √3 3 - √3 ఈజ్ ఈక్వల్స్ టు 3² - √3². 3² అంటే 9. √3² ఏమవుతుంది? స్క్వేర్ రూట్ పోతుంది, పోయి 3 మిగులుతుంది. 9 - 3 6. సెకండ్ ప్రాబ్లం కూడా అయింది. థర్డ్ ప్రాబ్లం √5 + √2² యూజింగ్ ద ఐడెంటిటీ a + b ² రూపంలో ఉంది. a² + 2ab + b². ఆల్జీబ్రిక్ ఫార్ములాస్. సో 5 √5 + √2² ఈజ్ ఈక్వల్ టు ఎంత? a² అంటే ఎంత? √5² ప్లస్ 2 ఇంటూ b. a ఎంత? √5 ఇంటూ b ఎంత? √2. సో ఎంత అవుతుంది? ప్లస్ మళ్ళీ b² √2² దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5² అంటే ఎంత? √5² 5 అవుతుంది. √2² క్యాన్సిల్ అయ్యి 2 ఇంటూ √5 ఇంటూ √2 ఎంత అవుతుంది? √10 అవుతుంది. 2 ఇంటూ √10 ప్లస్ 2² ఎంత? 2 √2² ఎంత? √2² క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 5 + 2 7 7 + 2 √10 అయింది. దిస్ ఈస్ ద సొల్యూషన్. అండ్ ఫోర్త్ ప్రాబ్లం సేమ్ √5 - √2 ఇంటూ √5 + √2 యూజింగ్ ద ఐడెంటిటీ a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². సేమ్ ఇలాగే a² - b²లో ఇలా వేసుకుని 5√² - 2√² ఎంత అవుతుంది? √2 క్యాన్సిల్ అయ్యి 5 మిగులుతుంది. తర్వాత √2 క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. -5 - 2 ఈజ్ ఈక్వల్ టు 3. With this, second problem is also over. Now coming to the third problem. థర్డ్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కొంచెం జస్ట్ టెక్స్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లం.
Recall pi is defined as the ratio of the circumstances, say C, of a circle to its diameter, say D. So that is pi is equals to C by D. This seems to contradict the fact that pi is a irrational. How will you resolve this contradiction? మనకి పై అనేది ఇర్రాషనల్ అని చెప్పమంటున్నాడు, ఎలా అనేది సాల్వ్ చేయమంటున్నాడు. కాంట్రడిక్షన్ రిజాల్వ్ అనేది. Solution: pi is defined as a ratio of circumference, say C, of circle to its diameter, say D, that is pi is equals to C by D. Hence we see that pi is a irrational number as it is expressed in the form of p by q. But we know that pi is an irrational number. Let's resolve the contradiction. Writing pi is equals pi as 22 by 7. 22 by 7 ఏంటి? pi అనేది 22 by 7 అంటే approximately is only an approximate value, so we can't conclude that it is in the form of rational number. In fact the value of pi is calculated as the non-terminating non-recurring decimal number, as pi is equals to 3.14159 so on అలా వెళ్తానే ఉంటుంది. సో నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబర్. whereas if we calculate the value of pi 22 by 7, it gives 3.142857 so on. Hence pi is not exactly equal to 22 by 7. In this conclusion, pi is an irrational number. Okay, ఎందుకంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబర్ కాబట్టి pi is a irrational number. ఫోర్త్ వన్, ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాల్సిన నెంబరు ప్రాబ్లము. represent square root of 9.3 on the number line. Square root of 9.3 నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయమన్నాడు. సొల్యూషన్: let's look into the steps below. Represent 9.3 on the number line. ఈ స్టెప్స్ జాగ్రత్తగా చూడండి. స్టెప్ 1, డ్రా ఏ లైన్ అండ్ టేక్ AB is equals to 9.3 units on it. ఇక్కడ చూడండి, డ్రా చేశాను ఒక లైన్ని ఏబి ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసి 9.3 యూనిట్స్ క్రియేట్ చేశాను. తర్వాత ఏమవుతుంది డ్రా చేశాక? స్టెప్ 2, ఫ్రమ్ బి మెజర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 unit as mark C on the number line. Mark the midpoint of AC as 0. సో ఆ పాయింట్ ప్రకారం ఇక్కడ చూడండి, ఫ్రమ్ బి నుంచి 1 unit, సికి 1 unit మెజర్ చేయమన్నా. సో మెజర్ చేశాను. తర్వాత ఏమన్నాడు? తర్వాత ఏం చెప్పాను? సో మార్క్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ యాజ్ 0. ఓ అనేది ఏసీ మిడ్ పాయింట్. ఓ కింద ఏ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏసీ, దాని మిడ్ పాయింట్ ఓ కింద మెజర్ చేయమన్నాడు, మార్క్ చేయమన్నాడు మిడ్ పాయింట్. స్టెప్ 3, విత్ ఓ యాజ్ సెంటర్ అండ్ ఓసి యాజ్ రేడియస్ డ్రా ఏ సెమీ సర్కిల్ డ్రా చేయాలి. ఓ సెంటర్ని ఉపయోగించుకుని ఓసి యాజ్ రేడియస్ తీసుకుని సెమీ సర్కిల్ డ్రా చేయమన్నాడు. ఓసి ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ తీసుకుని సెమీ సర్కిల్ ఇలా డ్రా చేశాను ఇక్కడ దాకా. ఓకే, నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేయాలి. తర్వాత స్టెప్ 4, at B draw a perpendicular to cut the semicircle at D. సో B దగ్గర పెర్పెండిక్యులర్గా ఒక డ్రా చేయమన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి పెర్పెండిక్యులర్గా ఇలా డ్రా చేసాం. కట్ డి అనే పాయింట్ తీసుకుని అక్కడ కట్ చేసేటట్టు. సో డి దగ్గరికి పెర్పెండిక్యులర్ తీసుకున్నాం బి నుంచి. తర్వాత స్టెప్ 5, విత్ బి యాజ్ ఎ సెంటర్ BD as radius, draw an arc to cut the number line at E. Thus, taking B as the origin, the distance BE is equals to square root of 9.3. Therefore, point E represents square root of 9.3 on the number line. So, ఇది. సో ఇక్కడ ఎలా చెప్తున్నాడు? With B
as a center, and BD as a radius. Draw an arc. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయమన్నాడు arc to cut the number line at E point. ఈ number line ని E point. Thus taking B as the origin, and the distance BE is equals to B నుంచి E is equals to 9.3. 9 square root of 9.3. Therefore point E represents square root of 9.3 on the number line. ఇది అలా అనేది కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. Let's look at the proof shown below. ఇక్కడ బిలో చూడండి. AB ఎంత 9.3, BC ఎంత 1 యూనిట్. సో AC is equals to ఎంత AB plus AC అంటే 9.3 plus 1 అంటే 10.3. ఇక్కడ సరిపోయింది. OC O నుంచి Cకి OC is equals to ఎంత, ఇది మిడ్ పాయింట్ కదా O అనేది. సో AC A నుంచి C by 2 మిడ్ పాయింట్ అంటే ఎంత 10.3. ఆల్రెడీ AC ఉంది కాబట్టి by 2 అంటే ఎంత 5.15 OC అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.15, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత అవుతుంది 5.15 అవుతుంది. సో తర్వాత ఏంటి, OC is equal to OD equal to 5.15. OC ఎంత ఉంటే OD కూడా అంతే ఉంటుంది కదా. OD కూడా 5.15 ఉంటుంది. OC ఎంత ఉందో OD కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఇది రేడియస్ కాబట్టి. సో మనకి ఎంత వస్తుంది, అది 5.5. సో OB ఈజ్ ఈక్వల్స్ టు, అప్పుడు OB ఎంత అవుతుంది, ఇగో ఈ OB ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, OC మైనస్ BC ఎంత 1, OC ఎంత 5.15 మైనస్ 1 ఎంత 4.15. ఇక్కడ 4.15 రాసేసాను ఇక్కడ. సో తర్వాత ఏమైంది, in the right angled OBD using Pythagoras theorem we have BD square is equal to OD square minus OB square. అంతేగా, రైట్ యాంగిల్స్ థియరం OBD ఇలాగా యాంగిల్ BD square is equals to OB square minus ఎంత చెప్పాడు పైథాగరస్, OD square పైథాగరస్. BD square is equal to OD square minus OB square minus OB square as per the Pythagoras theorem. సో OB ఎంత, OD ఆల్రెడీ ఇగో ఇక్కడ OD అన్న OC అన్న ఎంత అనుకున్నాము 5.15 అనుకున్నాం. ఇగో OC is equal to 5.15. తర్వాత OB ఎంత 4. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది OB is equal to 4.15 whole square. సో 5.15 whole square ఎలా ఉంది, అది యూజింగ్ A square minus B square రూపంలో ఉంది. సో A plus B into A minus B. సో 5.15 plus 4.15 into 5.15 minus 4.15. 5.15 plus 4.15 ఎంత అవుతుంది 9.3 అవుతుంది. ఇంటూ మైనస్ 5.15 నుంచి 4.15 తీసేస్తే 1. సో ఎంత వచ్చింది, అది 9.3 వచ్చింది BD స్క్వేర్. సో మనకి BD కావాలి కాబట్టి ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే ఏమవుతుంది, హెన్స్ BD is equal to square root of 93 equals to BE. Since they are the radii of the same circle. Thus we can say point E represents square root of 9.3 on the number line. Clear అర్థమైందిగా. ఎందుకు 0.3 మనకి ఎంతకు వచ్చింది, BD square root of 9.3. ఈ BD square root of 9.3. అప్పుడు BE కూడా అంతే అవుతుంది కదా, ఇది ఎంత డిస్టెన్సో ఇది అంతే డిస్టెన్స్. సో 9.5 square root of 9.3 కూడా ఇది అవుతుంది BE square root of 9.3. Since they are the radii of the same circle, radius of the same circle, radii into radius. So this is the fourth problem solution. Now
problem. Fifth problem, rationalize the denominators of the following. First one ఏంటి, rationalize solution. Rationalizing in the process, eliminating the radical or an imaginary number from the denominator of an algebraic fraction. Okay, first one 1 by square root 7. Divide and multiply by square root 7. We get ఎంత వస్తుంది, 1 by 7. 1 by square root 7 is equals to 1 by 7 into సేమ్తో డివైడ్ చేసిన 1 వస్తుంది కాబట్టి సేమ్తో డివైడ్ చేస్తాం. స్క్వేర్ రూట్ 7 బై స్క్వేర్ రూట్ 7. ఇప్పుడు 1 ఇంటూ స్క్వేర్ రూట్ 7 స్క్వేర్ రూట్ 7. స్క్వేర్ రూట్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ 7 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ అయ్యి రూట్ స్క్వేర్ పోయి ఓన్లీ 7 వెళ్తుంది. దిస్ ఈస్ ద సొల్యూషన్. సింప్లిఫై చేస్తే సేమ్ సెకండ్ ప్రాబ్లం కూడా 1 బై స్క్వేర్ రూట్ 7 మైనస్ స్క్వేర్ రూట్ 6. దీంతో అలాగే డివైడ్ అండ్ మల్టిప్లై స్క్వేర్ రూట్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ 6తో మల్టిప్లై చేస్తాం. డివైడ్ మల్టిప్లై చేస్తాం. ఈ గంట ఏమవుతుంది, 1 బై స్క్వేర్ రూట్ 7 ఇంటూ స్క్వేర్ రూట్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ 6 స్క్వేర్ రూట్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ 6. ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి యూజింగ్ ఐడెంటిటీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కింద అలాగే ఉన్నాయి కాబట్టి ఇగో ఇది ఇంటూ ఇది. సో ఇది ఏ మైనస్ బి, ఇదేమో ఏ ప్లస్ బి. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ పైన ఎంత అవుతుంది, 1 ఇంటూ స్క్వేర్ రూట్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ 6 సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ 6 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, సేమ్ స్టెప్ ఇలా మూవ్ అయ్యి 7 మైనస్ స్క్వేర్ రూట్ పోతాయి కాబట్టి 7, స్క్వేర్ రూట్ పోతాయి 6, 7 మైనస్ 6 ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ 7, 7 మైనస్ 1 1 కాబట్టి స్క్వేర్ రూట్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ 6. అర్థమైందిగా. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సేమ్ అంతే, అదే ప్యాటర్న్లో ఇక్కడ ప్లస్ ఇచ్చాడు. 1 బై స్క్వేర్ రూట్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ 6. డివైడ్ అండ్ మల్టిప్లై విత్ స్క్వేర్ రూట్ 5 మైనస్ స్క్వేర్ రూట్ 2. వి గెట్ సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం సేమ్ నెంబర్ని మల్టిప్లై చేస్తాం. పైన మల్టిప్లై చేస్తాం, కింద డివైడ్ చేస్తాం. సేమ్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్మెట్లో ఏ స్క్వేర్ బై స్క్వేర్. తర్వాత ఇక్కడ 1 ఇంటూ ఇది ఎంత అవుతుంది, అదే అవుతుంది స్క్వేర్ రూట్ 5 మైనస్ స్క్వేర్ రూట్ 2. ఇక్కడ స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ 5 2 హోల్ స్క్వేర్. అక్కడ 5 మైనస్ 2 వస్తుంది, ఎందుకంటే రూట్ స్క్వేర్ పోతాయి 2. 5 మైనస్ 2 3 అవుతుంది. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 బై స్క్వేర్ రూట్ 5 మైనస్ స్క్వేర్ రూట్ 2 బై 3 అవుతుంది. ఫోర్త్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ ఎక్సర్సైజ్ 1.4. 1 by square root 7 minus 2. So dividing and multiplying both square root 7 plus 2. So we get same 1 by square root 7 minus 2 into square root 7 plus 2 plus 2 square root 7 minus plus 2. Divide చేస్తాం సేమ్ నెంబర్తో. a plus b a minus b square minus b square. ఇది ఇంటూ 1 ఇంటూ స్క్వేర్ రూట్ 7 ప్లస్ 2 సేమ్ అలాగుండి స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్. 7 మైనస్ 3 7 మైనస్ 4 వస్తుంది, ఎందుకంటే రూట్ స్క్వేర్ పోతాయి. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, 2 స్క్వేర్ అంటే 4. 7 మైనస్ 4 3 అయింది. స్క్వేర్ రూట్ 7 ప్లస్ 2 బై 3. దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్. ఓకే, as per 1.4 5 problems is there. 5 problems I am giving solutions. Thank you students. Please subscribe, watch, learn and like